ఆదివారము వాక్యము మరల ఆదివారానికి మనం చేరుకున్నాము. మొదటి ఆదివారము ఈరోజు అందరము సంఘాలుగా కూడుకుని మరి ప్రభు బల్లకి సమీపించే రోజు. అలాగే మరి ఈరోజు వాక్య సందేశాన్ని మరలా పైడయ్య గారు మనకి అందజేస్తారు. దేవుని కాపుదల భద్రత మనకి తోడుగా మరి ఎంతో చక్కగా దినాలు రోజుకొక వాక్యముతో మనల్ని సంతృప్తి పరుస్తూ 7వ రోజుకి సెప్టెంబర్ మాసంలో తీసుకొచ్చిన దేవునికి వందనాలు. మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి మనం చేరుకున్నాము. ఈరోజు పైడయ్య గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. పైడయ్య గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలు తల్లి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని మనము కూడుకొనుట కొరకు పరిశుద్ధుడైన దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగము నుంచి అపోస్తలుడైన పౌలు యాకోబు కొత్త నిబంధన గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 15 వచనములు చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని ఈ దినమందు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ప్రియులారా, చదవబడిన లేఖన భాగం యొక్క మాటలను ప్రభువు సన్నిధిలో మనం ధ్యానము చేయుట కొరకు సేపు దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుదాం. మహిమాన్విత మహాగణుడ, మహాపరిశుద్ధుడ, ఆదియు అంతమునయున్న మా దేవుడా, ఉన్నవాడవు అనువాడవునైన యెహోవా మా దేవ, మీకు కృతజ్ఞతలు చెల్లించుచు మీ పాదములను ఆశ్రయించుచున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. ఏ యోగ్యత లేనప్పటికీ పరిశుద్ధుడా, నేటి దినమును అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించి ప్రభా, ఈ ప్రాతకాల సమయమందు పరిశుద్ధుడు అయిన మీ పాదముల చెంత ఇట్టి విధముగా కూడుకొని మీ యొక్క ఘనమైన నామమును ఘనపరిచే భాగ్యము ఎన్నిక లేని నాకు అనుగ్రహించినందులకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సజీవుడు అయిన మా దేవుడు, మీ సజీవ క్రియలు మా మధ్య జరిగించుచున్న దేవుడు నాయన, మమ్మలను ప్రతినిత్యము చూచుచున్న దేవుడు, మా ఎడల మీ యొక్క వాత్సల్యమును దినదినము నూతనముగా పుట్టించుకొని రక్షించిన దేవుడు, ఈ 2025వ సంవత్సరము సెప్టెంబర్ నెల 7వ దినమును అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించిన మా దేవ, ఈ దినమందు మేము మీ ఎడల భయముతో భక్తితో మీకు కృతజ్ఞత కలిగి మా ద్వారా ఇతరులకు కష్టము గాని నష్టము గాని ఎటువంటి శోధన గాని ఏర్పడకుండా, ఇతరులు కూడా మమ్మల్ని తొందర పెట్టకుండా నాయన ఎటువంటి శోధనకు గురి కానియకుండా మా చుట్టూ మీ కంచెను వేయండి నాయన. మీకు స్తోత్రములు నాయన. శోధనను సహించగలిగిన భాగ్యమును మాకు అనుగ్రహించిన దేవుడు పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు నాయన. మీ పాదముల చెంత మేము మొర్ర పెట్టగా నాయన, మీ నామ ఘనత కొరకు మమ్మలను జ్ఞాపకము చేసుకుని కొద్దిసేపు మాతో మీ యొక్క లేఖనములను ధ్యానించుట కొరకు మీ ఆఖాయమును మా మధ్య
ఉంచి ఆత్మ సంచారం జరిగించి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇలా చదవబడిన లేఖనము, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందను. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏలువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడను. ప్రియులారా, శోధనకు కారణము స్వకీయమైనటువంటి దురాశ. శోధన, లోకములో మానవులకు శోధన ఏర్పడుతుందనంటే అనేక రకములైనటువంటి శోధనలు, సమస్యలు, శ్రమలు, వేదనలు మానవులు ప్రతినిత్యము ఎదుర్కొనుచు పోరాటమును చేయుచునే ఉన్నారు. ప్రియులారా, అయితే శోధన వచ్చినప్పుడు కీడు విషయమై ఎవరిని దేవుడు శోధింపడు. లేఖనము చెప్పుచున్న మాటలు, కీడులో ఉండాలని, కీడు అనుభవించాలని కానీ దేవుడు తన బిడ్డలకు శోధనను అనుమతించడు. నేనే దేవుని చేత శోధింపబడుచున్నానని కూడా శోధన వచ్చిన ప్రతి వారు కూడా అనకూడదు. ప్రతి వాడు ఒకవేళ శోధన వచ్చిందేనంటే, శోధనలో పడ్డాము అనంటే శోధనకు కారణము మన స్వకీయ ఆలోచనలే అని లేఖనము చెప్పుచున్నది. ప్రియులారా, దేవుని యొక్క మాటలు ఎప్పుడూ కూడా తన బిడ్డల విషయమై యథార్థమైనటువంటి, సత్యమైనటువంటి, సజీవమైనటువంటి మాటలు. ప్రియులారా, శోధనకు కారణము స్వకీయమైన దురాశ. ఈ స్వకీయ దురాశల చేత అనుసరించుట ద్వారా ఏ విధముగా మనము శోధనలకు గురి అవుతున్నామో, శోధన ద్వారా వచ్చిన ఫలితం ఏమిటంటే చూస్తే 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనములో ఒక మాట ఉన్నది. 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనము, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారుగనట్లు వాటిని అనుగ్రహించెను. ప్రియులారా, దురాశ అనుసరించినట్లు అనుసరిస్తే భ్రష్టత్వము ఏర్పడుతుంది. అయితే ఈ దురాశ వలననే మనుషులు పడుతున్నారు. దురాశలు ఎక్కడి నుండి వస్తాయి? మనుషుని యొక్క ఆలోచనలు, మనుషుని యొక్క తలంపులు, మనుషుల యొక్క కోరికలు అనంతములు. ఏ మనుషులకు వచ్చిన కోరికలు విచిత్రమైనవి, విపరీతమైనవి. ఒక కోరిక తీరిన వెంబడి మరొక కోరిక వస్తుంది. ఆ కోరికలను బట్టి మనుషులు తొట్టుపాటుతనముతో ఆ కోరికను తీర్చుకోవడానికి దురాశ కలిగి, లేదా ఆ ఆశల వలన భ్రష్టులైపోయి ఈ విధముగా దేవుని యొక్క సన్నిధి నుండి దూరముగా వెళుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరు అనుకుంటారు, ఈ శోధనకు కారణం ఏమిటి? ఈ శోధనకు రావడానికి కారణం ఏమిటి? ఈ శోధన నాకే ఎందుకు వచ్చింది? నేను ఏం చేశాను అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనము అనుకున్నట్టు మనం చాలా సందర్భాల్లో చూస్తా ఉన్నాం. అయితే దేవుడు తనను ప్రేమించిన వారికి అందరికీ జీవ కిరీటం ఇవ్వడానికి కీడు విషయమై ఇప్పుడు కూడా దేవుడు శోధింపబడనేరడు. ఆయన ఎందుకంటే మనుషులకు మన హృదయపూర్తిగా కానీ దేవుడు మనుషులను ఏ విధముగాను ఎప్పుడు కూడా శోధించడు. ఎవరికైనా ఏదైనా శ్రమ వస్తే
సొంత కోరికల చేతనే, స్వకీయమైన దురాశ చేతనే మరులు కొల్పబడిన వాడే శోధింపబడతాడే తప్ప దేవుని చేత శోధింపబడుచున్నాను, నాకే శోధనలు వస్తున్నాయి, దేవుడే నాకు ఈ శోధనలు పంపిస్తున్నాడు అని చెప్పి సాధారణంగా మనం అనుకుంటా ఉంటాం. ఏటి శోధనలు, దేవుడు ఇప్పుడు నాకే పంపిస్తున్నాడు అని చెప్పి ఆలోచన కలిగి అనాలోచనగా మనం మాటలు చెప్పుతా ఉంటాము ప్రియులారా. అయితే దేవుడు మాత్రము ఏ ఒక్కరిని కూడాను ఎప్పుడు కూడా తన తన పిల్లలైనటువంటి వారిని శోధించడానికి అవకాశం ఇవ్వడు. శోధించబడటానికి కారణము కేవలము మానవుల యొక్క ఆలోచన విధానము, మానవుల యొక్క మాటలు, మానవుల యొక్క తలంపులు, మానవుల యొక్క లోకాశలే. చూడండి ఒకసారి ఆదికాండము 42వ అధ్యాయం 16వ వచనములు కూడా ఈ ఆశల గురించి, దురాశల గురించి ఒక మాట ఒకసారి అక్కడ మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. మీ తమ్ముని తీసుకొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఇందురు. అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడను. లేని ఎడల పరో జీవముతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించను. ఆమేన్. చూసారండి, ఇక్కడ వాళ్ళ యొక్క మాటల ద్వారా ఆ యోసేపు గ్రహించిన సంగతిని మనం చూడగలం. ఇక్కడ వారు మాటల ద్వారా శోధిస్తున్నారో లేక వాళ్ళంతటా వాళ్ళే శోధించబడుతున్నారో అని చెప్పి యోసేపు తన వారి యొక్క తమ్ముడిని తీసుకొని రావడానికి చెప్పినప్పుడు క్లియర్గా ఇక్కడ చెప్పుతాడు, మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందరో అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలే శోధించబడి, లేని ఎడల ఫరో జీవముతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించాను. కేవలము మన మాటలే, మనుషుల యొక్క మాటలే ప్రియులారా శోధనకు గురి చేస్తాయి, శోధనకు కారణమవుతాయి. మన మాటలలోనే సత్యం ఉందో లేదో కూడా మాటలు చెప్పినప్పుడే ఎదుటి వ్యక్తి గ్రహిస్తూ ఉంటారు. మనుషులే గ్రహిస్తూ ఉన్నప్పుడు సజీవుడైన దేవుడు, మనుషులను నిర్మించిన దేవుడు, మనుష్యుల హృదయ ఆలోచనలను ఎరిగిన దేవుడు, మనుష్యుల యొక్క అంతర్యమును ఎరిగిన దేవుడు ఏ విధముగా మనుషులను శోధిస్తాడు ప్రియులారా. అందుచేత మన మాటలు ఎప్పుడు కూడా ఆచితూచి మాట్లాడవలనని లేఖనములు చెప్పుతా ఉన్నాయి ప్రియులారా. విశ్వాసము శోధింపబడుటకు, విశ్వాసం విషయంలో మనము శోధింపబడకూడదని 1వ పేతురు 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా చక్కటి మాటలు ఉన్నాయి ప్రియులారా. పేతురు 1వ అధ్యాయము 1:7వ వచనము ఈ విధముగా ఉన్నది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియులారా, ఇక్కడ నశించిపోయే సువర్ణము కూడా అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. మన విశ్వాసమును బయలుపరచబడడానికి శోధన కొన్ని సందర్భాలలో మన విశ్వాసమును బేరీజు వేయడానికి దేవుని యొక్క మాటల ద్వారా మనం చూస్తూ ఉంటే శోధనల ద్వారా పరీక్షకు మనము గురి అవుతామే తప్ప దేవుడు మాత్రము హృదయ పూర్తిగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు ప్రియులారా. ఆయన ఎప్పుడూ కూడా తన బిడ్డలను ప్రేమించే దేవుడు, తన బిడ్డలను ఆదరించే దేవుడు, తన బిడ్డలను కనికరించే దేవుడు, తన బిడ్డల పట్ల తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ ప్రేమ వాత్సల్యములు చూపుచు ప్రతి నిత్యము జ్ఞాపకము చేసుకొనుచు పెంచి పోషించుచున్న పరమ పావనుడైనటువంటి పరిశుద్ధుడు ఏ ఒక్కరిని శోధించడు ప్రియులారా. శోధించబడుచున్నామంటే, శోధనకు గురి అగుచున్నామనంటే కేవలము మనుషుల యొక్క ప్రవర్తన తీరు, మనుషుల యొక్క ఆలోచన విధానము, మనుషుల యొక్క దురాశలే
కీడునకు లాగుతా ఉంటాయని ఇక్కడ మనము చూడవచ్చిన ప్రియులారా. అంతేకాదు సామెతలు గ్రంథకర్త కూడా 20 అధ్యాయంలో 27వ వచనమును ఈ విధముగా చెప్పుచున్నాడు. చూద్దాం ఒకసారి. సామెతలు 20:27 ఈ విధముగా ఉన్నది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అందుచేతనే లేఖనాలు చెప్తా ఉన్నాయి, నా ఆత్మ దీపమును వెలిగించుము అని. ఒక్కొక్క దగ్గర యెహోవా మనుషుల యొక్క జీవము, మనుషుల యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని. ఈ ఆత్మ దీపము మన అంతరంగములను శోధిస్తా ఉంది. మనము మాట్లాడుచున్న మాటలలో సత్యం ఉన్నదో లేక యథార్థత ఉన్నదో, అసత్యం ఉన్నదో, అబద్ధం ఉన్నదో మన అంతరంగములోనే మనకే తెలిసిపోతుంది. కానీ మనుషులు ఏం చేస్తారంటే వారు చెప్పిన మాటను స్థిరమైనదని, సత్యమైనదని, యథార్థమైనదని చెప్పుచున్న వారు యథార్థవంతులని బయట ఎదుటి మనుషులకు నిరూపించుకోవడానికి తాపత్రయపడుచు, ఒక మాటను కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక మాటను, ఒక మాటను స్థిరపరచడానికి ఇంకొక మాటలు హృదయములో నుండి వచ్చి వారి యొక్క అంతరంగములను శోధించే అంతరంగములన్నీ శోధించబడే విధముగా మాటలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఎదుటి వ్యక్తి ఏమి అనకపోయినను ఊరికే ఒక మాటకి ఒక మాట ఎందుకు చేతనంటే వాళ్ళు చెప్పుచున్నది యథార్థమో అసత్యమో వారికి మాత్రమే తెలుసు కనుకనే వారు చెప్పిన మాటలకు వారే కంగారు పడిపోతూ శోధనకు గురి అవుతూ ఉంటారు. ఆ మాటలు ఎదుటి మనిషిని కూడా గలిబిలి చేసే సందర్భాలు కూడా చాలా రకాలుగా, చాలా సందర్భాలలో లోకములో మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. చదవబడిన లేఖన భాగంలో దేవుని యొక్క మాటలు మనము ధ్యానము చేస్తే ప్రియులారా, ఎప్పుడు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శోధనను మాత్రము మన మనుషులకు ఉద్దేశపూర్వకముగా ఆయన అనుమతించడు. ఎందుచేతనగా మన అంతరంగము శోధింపబడుతుందని సామెతల గ్రంథములో 20:27 వచనంలో చూసాము. మన అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడా నూతన పరచబడుతూనే ఉంటాడు, నవీన స్వభావము కలిగే ఉంటాడు. కానీ బాహ్య పురుషుడు మాత్రం నీరసించిపోతూ ఉంటాడు, లేఖనములు చెప్పుచున్నవి, క్షీణించిపోతూ ఉంటాడు. కానీ అంతరంగములను పరిశోధించు దేవుడు నరునికి దేవుడు పెట్టిన ఆత్మను అంతరంగములో ఉంచి, హృదయాంతరాలలో ఉంచి, ఆ ఆత్మదీపమును నిత్యము వెలిగించుచున్న దేవుడు ఆ వెలుగులో హృదయములో ఉంచినటువంటి శోధనను సహితము చూచి, శోధనను తప్పించి, శోధన నుండి జయమును అనుగ్రహించే మన దేవుడు మనలను ప్రతినిత్యము కాచి కాపాడుచున్నట్లుగా మనము లేఖనము ద్వారా చూడవచ్చును ప్రియులారా. అయితే ఈ శోధన రాకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి? శోధనలో పడకుండా ఉండాలి అని అంటే మనం అనుసరించాల్సిన విధానం ఏమిటి? ఏ విధముగా మనము శోధన నుండి విడిపించబడాలి? శోధనలో ప్రవేశించుకుంటా ఎలా ఉండాలి? శోధన వచ్చినప్పుడు శోధన నుండి ఏ విధముగా జయించబడాలి చూస్తే మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ఈ విధముగా ఉన్నది. ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 41 ఈ విధముగా ఉన్నది. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆమేన్. ప్రియులారా, చూసారా ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో నుంచి దేవుడు మనతో చెప్పుచున్న మాటలు, దేవుని యొక్క మాటలు నిత్యమైనటువంటి సత్యములు ప్రియులారా. దేవుడు చెప్పుచున్న మాటలు మనము ధ్యానము చేశాము. ఈ మెలకువ కలిగి ప్రార్థన చేయాలి.
మెలకువ కలిగి ప్రార్థన చేస్తే శోధనలో పడిపోకుండా ఉండగలం. మన శోధన రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనంటే ప్రతినిత్యము మెలకువ కలిగి ప్రార్థన గురించి అనేక రకముల ప్రార్థనలు ఉన్నాయి ప్రియులారా. ప్రార్థనలో అనేక రకములైనటువంటి ప్రార్థనలు మనము నిత్యము ధ్యానము చేస్తూనే ఉన్నాము. ఈ ప్రార్థనల గురించి ఆలోచన చేస్తే ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయనంటే ప్రియులారా, మెలకువ కలిగి ప్రార్థన చేయాలని మనము ఇక్కడ చదివాము. కానీ యాక్చువల్ గా నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు బయలుపరచబడినటువంటి కొన్ని కొన్ని విషయాలు ప్రార్థన గూర్చి ఏ విధమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి, ప్రార్థన ఏ విధంగా చేయాలని ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఈ శోధనలో ప్రవేశించుకుంటూ ఉండడానికి మనము జ్ఞానము కొరకు ప్రార్థన చేయవచ్చును, వివేచన కొరకు ప్రార్థన చేయాలి, బుద్ధి కొరకు ప్రార్థన చేయాలి, వివేచన కొరకు ప్రార్థన చేయాలి, సదుపాయములు తెలుసుకొనుట కొరకు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలో ఇంకను అనేక రకముల ప్రార్థనలు ఉన్నాయి ప్రియులారా. సాష్టాంగ ప్రార్థన ఉన్నది. శోధన నుండి మనం విడిపించబడడానికి, శోధనలో ప్రవేశించుకుంటా ఉండాలి అంటే దేవుని సన్నిధిని ఆశ్రయించి సాష్టాంగ ప్రార్థన చేయాలి. వ్యక్తిగతముగా సాష్టాంగ ప్రార్థన చేస్తే ఎటువంటి పరిస్థితులలోనూ శోధనలో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. శోధనను జయించుట కొరకు దేవుడు శక్తినిస్తాడు. రెండవదిగా మనం చూస్తే సామూహిక ప్రార్థన. సామూహికంగా కూడా సమాజంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు శోధన నుండి విడిపించబడాలి అంటే సామూహిక ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది. అందుచేతనే సమాజంగా కూడి దేవునిని స్తుతించుడి అనే మాటలు ఉన్నాయి ప్రియులారా. వ్యక్తిగతముగా శోధన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూనే ఉంటారు. వ్యక్తిగతమైన శోధన నుండి విడిపించబడడానికి కూడా వ్యక్తిగత ప్రార్థన అవసరమై ఉన్నది ప్రియులారా. ఈ ప్రార్థన ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, కుటుంబములో వచ్చే శోధన నుండి విడిపించబడాలని అంటే కుటుంబ ప్రార్థన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కుటుంబ ప్రార్థన ఎంతో దీవెనకరమైనది. శోధన నుండి మనల్ని విడిపించే ప్రార్థన ప్రియులారా. మానవ జీవితములో మనము నిత్యము అనుభవించుచున్నటువంటి పరిస్థితులను చూస్తే ప్రియులారా, శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరికి చిన్నవారు పెద్దవారు లేక ఏ సందర్భములోనో శత్రుత్వము సహజము. శత్రువులు మానవులకు కొన్ని సందర్భాలలో ఊరికే ఏర్పడిన సందర్భాలు కూడా, లేదా మరి కొంతమంది ఎదుటివాని మేలు వార్చలేని వారు కూడా శోధనకు, అలాంటి మనుషులు మధ్య మనము జీవిస్తున్నాము కనుక వారి ద్వారా కూడా శోధన రావడానికి అనేక సందర్భాల్లో ఉన్నాయి. అటువంటి సందర్భాలలో శోధన మనము శత్రువుల కుటుంబ ప్రార్థన మనం చేస్తే శోధన నుండి విడిపించబడడానికి అవకాశం ఉంటుంది. అనేక మంది శత్రువులు కూడా ఉంటారు. అయితే ఆ శత్రువుల బారి నుండి విడిపించబడడానికి మనకు శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయాలి ప్రియులారా. మనము నిత్యము క్షేమముగా ఉండాలి. మనుషులకు అత్యంత అవసరమైనది ఈ రోజున ప్రతి ఒక్కరూ ఆలోచన కలిగి ఉన్నది క్షేమము కొరకు ప్రార్థన చేయుచునే ఉన్నారు. దేవుని ఎరిగిన బిడ్డలము కనుక మనము క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎదుటివారి క్షేమము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. సకల ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేసినప్పుడు మీ క్షేమము నది వలె ప్రవహిస్తుందని లేఖనాలు చెప్తా ఉన్నాయి ప్రియులారా. అందుచేత క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. సో అప్పుడు మనము శోధన నుండి విడిపించబడతాము, జయించబడతాము. ఇంకా అనారోగ్యము అస్వస్థత వచ్చినప్పుడు అప్పుడు ఈ అనారోగ్యమైన శోధన, అస్వస్థతనే శోధన. ఆ అకారణంగానే మేము ప్రతినిత్యము అనారోగ్యముతో బాధపడుచు ఈ నిరంతరము కూడా ఈ బాధలు అనుభవిస్తున్నామని చెప్పి ఆందోళన చెందుతున్నప్పుడు కూడా అనాలోచనగానే శోధనలో గురి కావడానికి లోకమును బట్టి అవకాశము కలుగుతూ ఉంది. అయితే అటువంటి పరిస్థితులలో కూడా మెలకువ కలిగి స్వస్థత కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. ఇక్కడ చూస్తే అనేక రకముల ప్రార్థనలు ఉన్నాయి. ఈ ప్రార్థనల యొక్క సారాంశము మనం చూస్తే ప్రియులారా, నేను ప్రార్థన గురించి ఆలోచన చేసినప్పుడు అనేక రకముల ప్రార్థనలు
ఉన్నాయి. అయితే ఈ ప్రార్థన జీవితమే మనలను శోధన నుండి విడిపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ప్రియులారా. మనంతట మనము శోధన నుండి బయటపడలేని పరిస్థితులలో కూడా మనము ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, శ్రద్ధ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆత్మతో సత్యముతో ప్రార్థన చేయాలి, నిష్కల్మషముగా నిర్దోషముగా ఎటువంటి స్వార్థ బుద్ధి లేకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడు నా కొరకు నేను ఒకలాగా చేస్తాను, ఇతరుల కొరకు చేసేటప్పుడు మా సహజముగా మనము మనుషుల మానవ స్వభావముతో ప్రార్థనలు చేసేటప్పుడు నా కొరకు నేను, నా కుటుంబం కొరకు నేను ఎంత భారముతో, బాధతో, వేదనతో ప్రార్థన చేస్తానో అదే ప్రార్థన ఇతరుల విషయము నేను చేయగలిగితే ఇతరులను కూడా నేను రక్షించుకోవడానికి అవకాశం కలుగుతుంది ప్రియులారా. అందుచేత దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించిన మనము, దేవుని యొక్క ఘనమైన నామమును మనము ధ్యానించుచున్న మనం ఏం చేయాలంటే ప్రతినిత్యము మన కొరకే కాకుండా మనము శోధనలో ప్రవేశించకుండా ఉండు నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎందుచేతనంటే మానవులము నిద్రమత్తులము. దేవుడు చెప్పుచున్న మాటలు ఏమిటంటే మనము రాత్రి వారము కాదు, నిద్రమత్తులము కాదు, పగటి వారము. మనము పగటి వలె వెలుగును ఆశ్రయించుచు వెలుగు సంబంధులమై వెలుగును అనుగ్రహించుచున్న దేవుని యొక్క జనాంగము గనుక శోధనలో ప్రవేశించుకుంటూ ఉండాలనంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలని లేఖనములు చెప్పుచున్న ప్రియులారా. ఎందుచేతనంటే ప్రార్థించిన వాడు శోధనలో పడడానికి అవకాశం లేదు. ప్రార్థించిన వారి మీదకి శోధన రాదు. ఒకవేళ శోధన వచ్చినను శోధన నుండి విడిపించుట కొరకు దేవుడు వెనువెంటనే జోక్యము చేసుకుని తన బిడ్డల విషయము, తనను ప్రేమించిన వారి విషయము ఖచ్చితముగా దేవుడు జోక్యము చేసుకొని ఆదుకొని ఆదరించి ఆశీర్వదించి అభివృద్ధి పరచుట కొరకు సర్వ సమర్థుడు ప్రియులారా. అందుచేత మెలకువ కలిగి ప్రార్థన చేయాలి ప్రియులారా. లోక 21:36 కూడా ఇదే మాట బహుశా మనము ధ్యానము చేస్తే ప్రియులారా మనకి అర్థమవుతుంది. లోకా శుభవార్త 21వ అధ్యాయము 36వ వచనము ప్రియులారా చూస్తే, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రియులారా శోధన నుండి విడిపించబడాలి, శోధనను జయించబడాలి, శోధనపై మనము ఆధిక్యత పొందాలి, పై చేయి సాధించాలి అని అంటే ఏం చేయాలని అంటే ఇక్కడ మనము శక్తి కలిగిన వారముగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి ప్రియులారా. మెలకువ కలిగిన ప్రార్థన, ఎల్లప్పుడూ చేసే ప్రార్థన, శ్రద్ధ కలిగి చేసే ప్రార్థన, ఎడతెగక చేసే ప్రార్థన మన జీవితాలను శోధన నుండి, సమస్య నుండి విడిపించి మనలను స్థిరంగా చేయుట కొరకు దేవుని యొక్క శక్తి మనకు అనునయిస్తాడు దేవుడు మనకి. ఎందుకంటే మన శక్తి మనకు చాలదు, దేవుని శక్తి మనకు అవసరమై ఉన్నది. ఎటువంటి పరిస్థితులలోనైనాను దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు తన ఆత్మ సహాయమును మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన నిరంతరము జీవించే దేవుడు, అత్యంత శక్తి సంపన్నుడని లేఖనములు చెప్తూ ఉన్నాయి ప్రియులారా. ఆయన నిరంతరము జీవించే దేవుడు, సత్య దేవుడు, జీవమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, యథార్థమైన దేవుడు, ఉన్నతమైన దేవుడు, మహోన్నతమైన దేవుడు, మానవుల పట్ల అధికమైనటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అందుచేత ఆయన మనలను రక్షించుట కొరకు ప్రతి నిత్యము ఆయన సిద్ధముగా ఉన్నాడు. మన మొర్రలను వినుట కొరకు ఆయన చెవులు మన వైపు ఉంచి ఉన్నాడు. మనలను దీవించుట కొరకు ఆయన హస్తములను చాపి ఉన్నాడు ప్రియులారా. చూడండి, మరొక మాటలో మనము ధ్యానము చేస్తే గలతీ 6వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఏ విధముగా ఉన్నదంటే మనము ప్రియులారా మనం చూస్తే
మనకి ఇంకా తేట తెల్లం అవుతుంది. దేవుని యొక్క సన్నిధిని మనం ఆశ్రయించడానికి, దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేయడానికి. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును బడుదునేమో అని తన విషయమై చూచుకొని సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలని ప్రియులారా. సాత్వికమైన మనస్సు అవసరమై ఉన్నది. సాత్వికమైన మనస్సుతో దేవుని ధ్యానము చేయాలి. సాత్వికమైన మనస్సుతో దేవుని ప్రార్థన చేయాలి. ప్రియులారా, సాత్వికమైన మనస్సును దేవుడు అంగీకరించి మనలను ఆయన బిడ్డలుగా ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకోవడానికి దేవుడు మనలను కనికరి కాపాడుటకు సర్వ సమర్థుడు. అందుచేత మనము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, సాత్వికమైన మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. ఇట్టి విధముగా ప్రార్థించిన వారు శోధన నుండి విడిపించబడి శోధనను జయించి జీవ కిరీటం పొందుకుంటారని చెప్పి యాకోబు పత్రిక 1:12 మనము చదివిన లేఖన భాగంలో ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనము నిత్యము ధ్యానము చేస్తే దేవుడు మనలను ప్రియులారా జీవ కిరీటం పొందాలి. శోధన సహిస్తే ఖచ్చితంగా జీవ కిరీటం మనకు ఉంటుంది. ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము దేవుడు వాగ్దానము చేసినాడు. వాగ్దానము చేసిన దేవుడు నరుడు కాదు. ప్రియులారా, దేవుడు నరుని వలె ఆలోచించడు. ఆయన ప్రతినిత్యము అనంతమైన అవధులు లేని, సరిహద్దులు లేని, పరిమితులు లేని ప్రేమ స్వరూపుడు మన దేవుడు. ఆయన ప్రేమతో నిత్యము నిన్ను, నన్ను, మనలను, మన కుటుంబములను జ్ఞాపకము చేసుకొనొచ్చు. మన కుటుంబములను సంరక్షించుట కొరకు ఆయన మన పట్ల అనంతమైన ప్రేమ వాత్సల్యతలు కలిగిన దేవుడు. ఆయన వాత్సల్యము కలిగిన దేవుడు, కృపా బాహుల్యము కలిగిన దేవుడు. అందుచేతనే ప్రతి నిత్యము ఆయన మన పట్ల ఆలోచన కలిగి మనలను శోధన నుండి విడిపించిన కొరకు, శోధన నుండి పొందిన కొరకు, శోధనలో పడకుండా ఉండే కొరకు ప్రతి నిత్యము మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చి ఉన్నాడు. అదే ప్రార్థన అనే ఆయుధము. ఈ ప్రార్థన అనే ఆయుధము ద్వారా దుష్ట శక్తులను జయించవచ్చును, శోధనను జయించవచ్చును, లోకములో జయ జీవితము అనుభవించవచ్చును. ప్రియులారా, అభివృద్ధికరమైన జీవితము మనకు కావాలి, ఆశీర్వాదకరమైన జీవితము మనకు కావాలి. మనము ప్రతినిత్యము మేలు పొందుచు జీవించవలనైన ఆశ కలిగిన మనము మన యొక్క మాటలను ప్రతినిత్యము దేవునికి ఇష్టమైనవిగా, లోకములోనున్న వారిని మనము సంతృప్తి పరిచినట్లుగా, మన ఆత్మలను మనము రక్షించుకున్నట్లుగా మన మాటలు ఎప్పుడు కూడా పుటము చేయబడినవై ఉండాలి. నాలుకను స్వాధీనములో ఉంచుకోవాలి, పెదవులను స్వాధీనములో ఉంచుకోవాలి, మన నోటిని స్వాధీనములో ఉంచుకోవాలి. ఏ మాట వచ్చినను మన నోటిలో నుండి, మన పెదవులలో నుండి, మన నాలుక ద్వారానే బయటికి వస్తాయి. ఏ ఒక్క మాట వచ్చినను ఎదుటి వారిని ఏ విధముగా మనము ఆకర్షించుతామో మనకు తెలియదు. కానీ సులువుగా చిక్కులు పెట్టు సాతాను పెట్టే శోధనలో మాత్రం మనము ప్రవేశించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుచేతనంటే మానవ మాతృలము, మనము బలహీనులము, కేవలము శరీరము. అందుచేత మనము బలహీనులమని ఎరిగి మనము శోధనలో ప్రవేశించే పరిస్థితులు ఉంటాయని ఎరిగి మనకంటే ముందుగా మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణనాథుడు, మన ఆత్మల కాపరి మనము సహించలేమని ఎరిగి మనకంటే ముందుగా తన స్వకీయ అనుభవముతో, శరీరముతో ఉన్న మానవులు, నేను సృష్టించిన మానవులు, నా స్వరూపములో నేను సృష్టించిన మానవులు, వారు స్వకీయముగా స్వంతముగా శోధన నుండి లేక లోకములో నుండి జయించబడలేరని చెప్పి
వారు పొందిన ప్రతి శ్రమను, ప్రతి అవమానమును, ప్రతి శోధనను, ప్రతి ఆందోళనను నేనే అనుభవిస్తానని చెప్పి నీకంటే నాకంటే మనందరికంటే ముందుగా లోకమునకు వచ్చి మన మన జీవన విధానములో మన శోధనను జయించుట కొరకు ఆయన మాదిరిగా మనకంటే ముందుగా లోకములోనికి వచ్చినాడు ప్రియులారా. అందుచేత లేఖనాలు చెప్తా ఉన్నాయి, ఆయనే మొదట మనలను ప్రేమించి ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. మనము శోధనలో పడతామని తెలిసి శోధనలో నుండి విడిపించబడడానికి శక్తిని, బలమును, భద్రతను, ధైర్యమును, ఆయుష్యమును, ఆరోగ్యమును, జీవమును, ఊపిరిని సమస్తమును అనుగ్రహించడానికి, శోధన నుండి విడిపించబడడానికి మనము ఏ శోధనలో అయితే ప్రవేశిస్తామో ఆ శోధనను ముందుగానే మన పక్షముగా అనుభవించిన మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణనాథుడు 2025 సంవత్సరములకు పూర్వమే ప్రియులారా మొదట ఆయనే మనలను ప్రేమించి ఉన్నాడు. మొదట ఆయనే మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన ఏర్పరచుకున్న మనము శోధనను జయించడానికి, శోధనలో పడకుండా ఉండడానికి, దురాశతో మనము దురాశ అనే పాపములో శోధనలో పడకుండా ఉండడానికి మనము మెలకువ కలిగి, సాత్వికము కలిగి, ఎడతెగక జాగరూకతతో దేవుని పాదముల చెంత మోకరించి ప్రార్థించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రియులారా. ప్రార్థన అన్నిటికంటే అతి శక్తివంతమైనటువంటి ఆయుధము. లేఖనములు మనము చదివి ఉన్నాము. ఈ లేఖనములు మనతో మాట్లాడి ఉన్నాయి, మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. అయితే ప్రార్థన అయితే ఏమిటి అంటే డైరెక్ట్ గా కనెక్షన్ దేవునితోనే, మన విమోచకునితోనే, మన సమస్యల పరిష్కారము చేయి మన రక్షకునితోనే, మన ఆపద్బాంధవుడితోనే మనము ప్రార్థన ద్వారా మాట్లాడుచు మన మాటలు, మన వేదన, మన రోదన ఆయన పాదముల చెంత పెట్టడానికి ప్రార్థననే ఆయుధమును మన చేతికి ఇచ్చినాడు ప్రియులారా. ఈ ప్రార్థన అనే ఆయుధమును మనము సద్వినియోగము చేసుకొనగలిగితే ప్రియులారా, దేవుడు ఎంతైనను నమ్మదగిన వాడు. ఆయన మనలను ప్రతి నిత్యము మన వైపు తన చేతులు చాపుచున్నాడు ప్రియులారా. ఆయన కనికర సంపన్నుడు, ఆయన ప్రేమ వాత్సల్యములు కలిగిన గొప్ప దేవుడు, ఆయన ఆదరణిచ్చు దేవుడు, ఆదరించు దేవుడు, ఆశ్రయమిచ్చు దేవుడు, తల్లి వలె ప్రేమించి తండ్రి వలె ఆదరించే దేవుడు, తల్లిదండ్రులు విడిచిపెట్టినను వెడువని దేవుడు, ఎడబాయని దేవుడు, అనునిత్యము ప్రతినిత్యము ఎల్లవేళలా తన యొక్క స్వరూపములోనే ఆయన సృష్టించిన మనలను ప్రియులారా శోధనలో ప్రవేశించుకుంటా ఉండే నిమిత్తము మనకు ఒక చక్కటి పరిష్కారమును మన ముందే, మన చేతులలోనే, మన హృదయములోనే ఉంచి ఉన్నాడు ప్రియులారా. అదే ప్రార్థన. మెలకువ కలిగి ప్రార్థన చేస్తే ప్రియులారా శోధనను జయించగలము. ఏకాగ్రతతో ప్రార్థన చేస్తే శోధనను జయించగలము. సాత్వికముతో ప్రార్థన చేస్తే శోధనను జయించగలము. ప్రియులారా ఎడతెగక ప్రార్థన చేస్తే శోధనను జయించగలము. అనునిత్యము ప్రార్థనే మనకు ఆయుధము ప్రియులారా. లోకములో ఉన్న వాటి మీద ఆధారపడక, లోకములో ఉన్న విషయములపై మనము పూర్తిగా మన యొక్క నమ్మకమును ఉంచుకొనక దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయిస్తే ప్రియులారా దేవుడు మనలను ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకొని చూచుచు, నా బిడ్డలు నేను సృష్టించిన వారు లోకములో బాధలు అనుభవించుచున్నారని మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు వారు మొర్ర పెట్టక ముందే, వారు దేవుని సన్నిధిని గోజాడక ముందే, ఎందుచేతనంటే ఆయన ప్రజలను ఆయన ఎరుగును ప్రియులారా. ఆయన కాపరి తన గొర్రెలను ఎరిగినట్లుగా మనలను కాపాడుచున్న మన ఆత్మల కాపరి ఆయన పరిశుద్ధాత్ముడు, నీతి స్వరూపుడు, యథార్థమైన దేవుడు, సజీవమైన దేవుడు, స్వయంభవుడు, సార్వభౌముడు,
బాహుబలము కలిగిన దేవుడు, సమీపింపగానే తేజస్సు కలిగిన దేవుడు, ఆయన పాపము చూడలేని నిష్కలంకమైన కన్నులు కలిగిన దేవుడు. మనము పాపములో గాని శోధనలో గాని పడకుండా ఆయన కన్నులతో మనలను చూచుచు ప్రతి నిత్యము ప్రియులారా మనలను ఆదుకొనుచు, ఆదరించుచు, ఆశీర్వదించుచు, కాచి కాపాడుట కొరకు ప్రార్థనను మనకే అనుగ్రహించినాడు. ప్రార్థిస్తే, ప్రార్థన జీవితము కలిగి ఉంటే శోధనను జయించగలము ప్రియులారా. శోధనలో పడకుండా ఉండగలము ప్రియులారా. శోధన లోకములో ఉన్నాము గనుక, మానవ మాత్రులము గనుక శోధన వచ్చినను శోధన నుండి దేవుడు మనలను విడిపించుట కొరకు సర్వ సమర్థుడు. ఆయన ప్రతి నిత్యము, ఎందుచేతనంటే ఆయన ఆదరణ, ఆయన భద్రత మన మీద ఉన్నది. మనము ఏ పరిస్థితులలో ఉన్నను ఆయన చూచి మనలను తన హక్కున చేర్చుకొని కాచి కాపాడి సంరక్షించగల సజీవమైన దేవుడు ప్రియులారా. ఆయన నిరంతరము జీవించే దేవుడు, నిరంతరము అత్యంత శక్తి సంపన్నుడు ప్రియులారా. ఇది వరకు ఒకసారి చెప్పాను, ఇప్పుడు కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఆయన మన యొక్క స్థితిగతులను, మన పరిస్థితులను, మన జీవన విధానమును, మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు ప్రియులారా. మన మన జీవన విధానమునకు, మన ఆయు పరిమాణమునకు, మన వ్యక్తిగత జీవితమునకు, మన కుటుంబ జీవితములకు, మన సామాజిక జీవితమునకు, మన పరిచర్య జీవితమునకు ఆదిలోనే అంతమును ఎరిగిన దేవుడు ఆయన. అయితే మనకు తెలియదు, ఆయన మరుక్షణము లేదా రేపు అనే భవిష్యత్తులో ఉన్న దేవుడు. ఆయన చేతిలో ఆ భవిష్యత్తును ఉంచుకొని ఆ భవిష్యత్తును పదిలపరచుచు మనము ఆ భవిష్యత్తులో సురక్షితంగా, క్షేమంగా ఉండుట కొరకు మనము నిన్నటి గురించి ఆలోచన చేస్తాము, ఈ రోజు గురించి ఆలోచన చేస్తాము. కానీ మన దేవుడైతే మనలను రక్షించుట కొరకు, మనలను పెంచి పోషించుట కొరకు, మనలను కనికరించి సంరక్షించుట కొరకు, మనలను ఆదుకొని ఆదరించుట కొరకు, మనలను ఆశీర్వదించుట కొరకు, శోధన నుండి విడిపించుట కొరకు, శోధనపై జయము మనకు అనుగ్రహించుట కొరకు, రేపనే భవిష్యత్తులో ఉండి ఆ భవిష్యత్తులో నిన్ను, నన్ను, మనలను, మన కుటుంబములను, మన సంతానమును ప్రవేశపెట్టుచున్నాడు ప్రియులారా. ఆయన బలిష్టమైన రెక్కల కింద మనము ఉన్నాం ప్రియులారా. ఆ విషయాన్ని మనం గుర్తిరగాలి. ఆయన బలిష్టమైన రెక్కల కిందకు మనం వెళ్తే తప్పనిసరిగా మెలకువ కలిగి ప్రార్థన చేస్తే, ఎడతెగక ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిని మనము అనుభవించుచు, దేవుని ఘనపరచుచు, దేవుని కీర్తించుచు, శోధనలో ప్రవేశించుకుంటా శోధనపై జయము పొందుట కొరకు దేవుడు మనకు అత్యంత ఆత్మవిశ్వాసమును, ఆత్మశక్తిని, ఆత్మబలమును అనుగ్రహిస్తాడు ప్రియులారా. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఈ మాటల ద్వారా నేను ఆయాసకరముగా మాట్లాడిన యెడల, తప్పులు దొర్లిన యెడల దేవుడు నన్ను సరిచేసి క్షమించి సరిచేయునుగాక. ఎవరినైనా ఈ మాటల ద్వారా నొప్పించినట్లయితే దేవుని ప్రేమతో నన్ను క్షమించవలసినగా కోరుచున్నాను. ఓవర్ టు యు అమ్మ. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణముగా మనుషులకు కలుగు శోధన మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగిన వాడు. మీరు సహించగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. సాధారణముగా మనుషులందరికీ కలుగు శోధన తప్ప మనకు ఏది సంభవింపలేదని, దేవుడు నమ్మతగిన వాడని, దేవుడు నమ్మతగిన వాడు. ఈ మాట చాలా గొప్ప మాట. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు ఆ శోధన తప్పించుకొను మార్గమును కలుగచేయును.
మన ముందు అనేక వ్యక్తులు ఉన్నారు. యోబు శోధన ఎలా వచ్చింది? అపవాది పంతం వలన వచ్చింది. నీ వల్ల కాదురా, కానే కాదురా, యోబు చుట్టూ నా కంచె ఉన్నందుకు, యోబు చుట్టూ నా కంచె ఉన్నందువలన నేను కాపరిగా ఉన్నందువలన యోబు ఆనందమును అనుభవిస్తున్నాడు అనే మాట తప్పురా. నేను కంచె తీసివేసిన యోబు నా విషయంలో నమ్మతగిన వాడుగా ఉంటాడు. యోబుకు ఎన్ని శోధనలు వచ్చినాయో, సమస్తము కోల్పోయి భార్య సైతము దేవుని దూషించి మరణము కమ్మని విడిచిపెట్టిపోయింది. అటువంటి స్థితిలో యోబుకు దేవునికి తెలుసు యోబు ఎంతవరకు శోధన తట్టుకోగలడు, ఎంతవరకు సహింపగలడు. అంతకంటే సహింపగలిగినంతకంటే ఆయన అధికముగా శోధింపడు. శోధనతో పాటు తప్పించుకునే మార్గమును కూడా ఆయన కలిగి చేస్తాడు. ఆ పక్కనే ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్రలో నీటి వలన శోధన వచ్చింది. నీటి కొలను ఆ నీటిని తాగితే మనుషులందరూ చచ్చిపోతారు. మరణము వంటి శోధన వచ్చింది. ఆ శోధనతో పాటే అక్కడే ఉంచబడిన చెట్టు, ఆ కొలను గట్టునే చెట్టు ఏర్పాటు చేయబడింది. చెట్టు కొమ్మను తుంచినప్పుడు ఆ కొమ్మలను కొలనులో వేసినప్పుడు మారా జలములు మధురములయ్యాయి. దేవునికి తెలుసు నా పిల్లలు వస్తారు, నీటి వలన శోధించబడతారు, అందుబాటులో ఉన్న నీరు తాగితే చచ్చిపోతారు అని తెలుసు. అయితే ఆ ఒడ్డునే, ఆ గట్టునే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మను తుంచి వేసినప్పుడు, జలములతో కలిపినప్పుడు మధురములయ్యాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శోధన మనలను పరీక్ష గురి చేస్తుంది. పరీక్షకు గురి చేసే దేవుడు మనము ఎంత శోధన సహించగలిగితే అంతే శోధన వస్తుంది. శోధనతో పాటు మార్గమును కూడా ఆయనే కలుగ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా దేవుని వాక్యం అందించిన ఫ్రైడే గారికి వందనాలండి, కృతజ్ఞతలు. అయ్యా వందనాలు, అయ్య గారు వందనాలండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన.
క్షమించి మహిమ నిరంతరమని వైన స్వామి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఫ్రైడే గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? అయ్యా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, నిరంతరము జీవించుచున్న దేవుని యొక్క ఆదరణ భద్రత, నేటి కూడికల్లో పాల్గొనను మనందరికీ నేటి పరిశుద్ధ దినపు ఆశీర్వాదములు అనుభవించుట కొరకు దేవుని యొక్క ప్రసన్నత, కాపుదల, భద్రత మెండుగా ఉంచి భవిష్యత్ కాలమునకు ఆయన ప్రియ పిల్లలుగా స్థిరపరిచి కాపాడి సంరక్షించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. వందనాలు. అందరికీ దేవుని సన్నిధి మీకు అందరికీ తోడై ఉండును గాక. మంచిది. ఆమేన్. ఆమేన్. ఈ సభ ముగిసింది. హిందీ సభలోనికి వెళదాము. पास्टर जी विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं ओपनिंग प्रार्थना करने के लिए। पास्टर जी आपका स्वागत।